నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడాన్ని నిజంగా చాలామంది నాయకులు చూస్తూ ఉన్నారు. కొంతమంది మాట్లాడద్దా, మరి ఈ విషయంపై మాట్లాడితే కేటీఆర్ గారు ఏమనుకుంటారని ఒక విధంగా కుటుంబ సభ్యురాలు కాబట్టి నిజంగా చాకచక్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా ఒక చర్చనైతే నడుస్తూ ఉన్నది. కల్వకుంట్ల కవిత మాటల తీరుపైన, ఒక మాటల యుద్ధం బీఆర్ఎస్ పార్టీ పైన, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నది. దానికి సంబంధించిన విషయాలు కూడా మనం వీడియో చూసినాం. అయితే తనదైన శైలిలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఒకసారి స్పందించిండు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి ఏది మాట్లాడినా విచిత్రం ఉంటుంది, ఎందుకంటే చాలా కామెడీగా అనిపిస్తుంది, కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది. అంటే కొంచెం సీరియస్గా చెప్పినా ఆయన ఏదో తెలంగాణ యాస భాష కలిపినట్టుగా చెప్తా ఉంటాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనేక మంది జాగృతులు కూడా మొత్తం ఎక్స్ అయిపోయారు బాగా, చాలా మటుకు. అరే అవుతుందా, ఎవరి కుటుంబంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మాట్లాడితేనే నవ్వు వస్తూ ఉంటాయి. అరే అవుతుందా, ఎవరి కుటుంబంలో ప్రాబ్లం ఉంటాయి అంటాడు. ఏ ప్రాబ్లం ఎట్లరా, దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశమంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్? అసలు ఈ రిపోర్టర్ అంతే ఏమనాలంటే 1-2-3 పేర్లు చెప్పు అని చెప్పాలి. దేశమంతా కాదు, 1-2-3 పేర్లు చెప్పు అంటే కరెక్ట్ తెలుస్తుంది. ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండాలని ఎవరైనా ఉండనే. ఎన్నుకున్నలకు నవ్వస్తా ఉన్నది, ఈయన మాట్లాడే మాటలు బట్టి ఎన్నుకున్నలు బాగా విచిత్రమైన నవ్వస్తా. అరే చేస్తారా, అందుకే కదా సస్పెండ్ చేసేది. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అన్సే అంటే ఇవరక సీరియస్ గా మాట్లాడి ఇప్పుడు వేరే యాంగిల్ లో మాట్లాడుతాడు. ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. ఎవరికి మన అదృష్టం అంట. వీళ్ళు జోకుడు అయితే బంద్ కాదు మిత్రులారా. ఇది మొత్తానికైతే కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడాన్ని చాలామంది నాయకులు ఖండిస్తూ ఉన్నారు. కొంతమంది అంటే ఏం మాట్లాడారో తెలియక మ్యూట్లో ఉండిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన అంశం కాబట్టి, అది కుటుంబానికి సంబంధించిన అంశం. కల్వకుంట్ల కవిత సొంత కూతురు కాబట్టి, కేసీఆర్ సొంత కూతురు కాబట్టి ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఉంటే చాలా పట్టుకు నవ్వొస్తూ ఉన్నది. ఐదరు ఎట్లాగా ఎందరో చేశారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కల్వకుంట్ల కవిత గురించి జాగృతికి సంబంధించిన నాయకులు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. మా వీడియోను మీకు వేరే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మంత్రి మల్లారెడ్డి మాటల్లో మీరేమనిపించిందని ఒకసారి కామెంట్ చేయండి.